హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎన్పిఎస్ విత్డ్రాల్ ట్యాక్సబిలిటీ గురించి. అంటే ఎన్పిఎస్ స్కీమ్ నుంచి మీరు ఏదైనా అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు ట్యాక్సబిలిటీ ఎలా ఉంటుందని తెలుసుకోవడం అనమాట. అదే మీరు ఎన్పిఎస్కి కాంట్రిబ్యూట్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియోని మీకు లింక్ చేసిన డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అలానే ఎన్పిఎస్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఎన్పిఎస్ ప్లేలిస్ట్లో మీకు లింక్ చేశాను, చెక్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి ఐడియా వస్తుంది. సో ట్యాక్సబిలిటీ గురించి మాట్లాడుకునే దానికన్నా ముందు ఒకసారి ఎన్పిఎస్ స్కీమ్లో ఉండే 2 అకౌంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి టైర్ 1 అకౌంట్, ఇంకోటి టైర్ 2 అకౌంట్. టైర్ 1 అకౌంట్ మనం పెన్షన్ అకౌంట్ అని అంటాం. టైర్ 2 అకౌంట్ మనకు ఆల్మోస్ట్ సేవింగ్ అకౌంట్ లాగా, సో సేవింగ్ అకౌంట్ అని అనుకోవచ్చు. జనరల్గా చూసుకుంటే టైర్ 1 అకౌంట్ నుంచి విత్డ్రాల్స్కి మీకు రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. టైర్ 2 అకౌంట్ నుంచి మీకు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైర్ 1 అకౌంట్ గురించి మాట్లాడుకుంటే టైర్ 1లో మళ్ళీ మీకు పార్షియల్ విత్డ్రాలు, లంసమ్ విత్డ్రాలు 2 ఉంటాయి. జనరల్గా మీరు ఎన్పిఎస్ కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మీరు రిటైర్ అయినప్పుడు కానీ లేకపోతే 60 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు కానీ అప్పుడు మాత్రమే మీరు ఎన్పిఎస్ స్కీమ్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోగలరనమాట. సో ఈలోపు మీకు డబ్బులు కావాలనుకుంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్ పార్షియల్ విత్డ్రాల్. పార్షియల్ విత్డ్రాల్ అంటే మీరు కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ నుంచి కొంత బాగా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అది ఎంత అలౌ చేస్తారు అంటే 25% ఆఫ్ కంట్రిబ్యూషన్స్ మేడ్ అనమాట. అంతవరకు మీరు చేసిన కంట్రిబ్యూషన్స్ ఏమైనా ఉంటే దానిలో నుంచి 25% కంట్రిబ్యూషన్స్ మాత్రమే అలౌ చేస్తారు. ఒకవేళ మీ అకౌంట్కి ఎంప్లాయర్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంటే మీ కాంట్రిబ్యూషన్స్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్ కలిపి 25% వరకు అలౌ చేస్తారు. బట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మీకు అన్ని కేసెస్లోనూ కూడా పార్షియల్ విత్డ్రాల్ అలౌ చేయరు. జనరల్గా కొన్ని పర్పసెస్ గురించి మాత్రమే పార్షియల్ విత్డ్రాల్ అలౌ చేస్తారు. అవి ఏంటి అంటే జనరల్గా కూడా మీకు చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి కానీ, చైల్డ్ మ్యారేజ్ గురించి కానీ, లేకపోతే స్పెసిఫిక్ డిసీజెస్ గురించి ట్రీట్మెంట్ గురించి కానీ, ఇలాంటి కేసెస్లో మాత్రమే మీకు పార్షియల్ విత్డ్రాల్ అలౌ చేస్తారు. ఇక్కడ మీకు ఏ కేసెస్లో పార్షియల్ విత్డ్రాల్ అలౌ చేస్తారనేది మీకు స్క్రీన్ మీద ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది కూడా మీకు అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఎన్పిఎస్ స్కీమ్లో అక్కడ నుంచి 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు పార్షియల్ విత్డ్రాల్ అలౌ చేస్తారు. అండ్ ఈ పార్షియల్ విత్డ్రాల్ కూడా మీకు త్రూ అవుట్ ద టెన్యూర్ ఆఫ్ ద ఎన్పిఎస్ స్కీము 3 times మాత్రమే అలౌడ్. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీరు పార్షియల్గా డబ్బులు తీసుకున్నప్పుడు టైర్ 1 అకౌంట్ నుంచి మీకు ట్యాక్సబిలిటీ ఏమి ఉండదు, కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ. నెక్స్ట్ ఆప్షన్ మీకు లంసమ్ విత్డ్రాల్. ఇది ఎప్పుడు అలౌ చేస్తారంటే మీకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మీ ఏజ్ 60 years ఆర్ మోర్ ఉన్నప్పుడు కానీ మీరు లంసమ్ విత్డ్రాల్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. ఈ లంసమ్ విత్డ్రాల్లో మీ కార్పస్ ఎంతైతే ఉందో ఆ కార్పస్ నుంచి 60% ఫండ్ మాత్రమే మీరు లంసమ్గా విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీకు 10 lakhs కార్పస్ ఉందనుకోండి, అంటే మీకు అంతవరకు మీరు కంట్రిబ్యూట్ చేస్తుంది, మీ ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేస్తుంది, మొత్తంగా కలిపి మీకు అయిన పూల్ ఎంత 10 lakhs అనుకోండి. ఆ 10 lakhsలో 6 lakh వరకు మాత్రమే మీకు లంసమ్ విత్డ్రాల్ అలౌ చేస్తారు. ఆ 40% రిమైనింగ్ ఉంది కదా 4 lakhs, అది దానిలోనే ఎనిటీగా ఉంచేసి దాని నుంచి మీకు పెన్షన్ ఇస్తారనమాట. సో 60% మాత్రమే మీకు లంసమ్ విత్డ్రాల్ అలౌడ్, అండ్ 40% కూడా మీరు యాన్యుటీ స్కీమ్ తీసుకొని దాని నుంచి పెన్షన్ తీసుకుంటారు. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఒకవేళ మీ కార్పస్ అంతవరకు ఉన్నది ఎన్పిఎస్లో 5 lakhs వరకు మాత్రమే ఉంటే మీరు మొత్తం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. మనం ముందు అనుకున్నట్టుగా 60% తీసుకుని 40% స్కీమ్లో ఉంచాల్సిన అవసరం లేదు. సో మీకు లంసమ్ విత్డ్రాల్ ద్వారా మీరు తీసుకునే 60% కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ, ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. బట్ 40% బ్యాలెన్స్ ఉంది కదా మీకు ఎవ్రీ మంత్ పెన్షన్గా వచ్చేది, అది మాత్రం కంప్లీట్గా ట్యాక్సబుల్. ఇది మీకు టైర్ 1 అకౌంట్ నుంచి లంసమ్గా విత్డ్రా చేసుకుంటే ట్యాక్సబిలిటీ ఎలా ఉంటుంది, అలానే పార్షియల్గా విత్డ్రా చేసుకుంటే ట్యాక్సబిలిటీ ఎలా ఉంటుంది అన్నది. టైర్ 2 అకౌంట్ గురించి మనం ఆల్రెడీ ముందు అనుకున్నదే కదా. టైర్ 2 అకౌంట్లో మీకు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సో అందుకని మీకు టైర్ 2 అకౌంట్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. అండ్ గుర్తుంచుకోండి, మీరు టైర్ 2 అకౌంట్కి కాంట్రిబ్యూట్ చేస్తూ 80C డిడక్షన్ క్లెయిమ్ చేస్తుంటే మాత్రం మీకు 3 years లాక్-ఇన్ ఉంటుంది. అదొక్కటే ఉంటుంది మీకు రిస్ట్రిక్షన్. రిమైనింగ్ టైర్ 2 అకౌంట్లో చేసిన కాంట్రిబ్యూషన్స్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఎలా ఉంటుంది ట్యాక్సబిలిటీ? మీకు టైర్ 1, టైర్ 2 అకౌంట్స్లో టైర్ 1 అకౌంట్కే మీకు రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మీకు టైర్ 1 అకౌంట్కే ఉంటాయి. టైర్ 2లో రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అన్లెస్ మీరు టైర్ 2 అకౌంట్కి కాంట్రిబ్యూట్ చేస్తూ 80Cలో డిడక్షన్ క్లెయిమ్ చేస్తే తప్ప. సో ఇదండి ఈరోజు వీడియో. ఎన్పిఎస్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చెక్ చేయండి, మీకు ఎన్పిఎస్ గురించి కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.